హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే సెటప్ మొత్తం రివ్యూ అండ్ మా రాజ్యానికి కరెంట్ లేదు. ఏంటికి రా మీరు మంచి మంచి ఆనిముత్యాలు వస్తాయి కానీ ఫ్రెండ్స్, వీడియో కాబట్టి మాట్లాడుతున్నాం. ఏ గీ పొరగానికి ఇస్తే గీ పొరగాడు ఏడబడతారా వెనక? పొరగాడు ఎందుకు, మంచి ఆటగాడే అంతే. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా పర్సనల్ డీజే సెటప్ని నేను కొంచెం అప్డేట్ చేసి మోడిఫై చేస్తూ కొత్త సామాన్ యాడ్ చేసి దాన్ని వినాయక చవితికి రెడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వినాయక చవితిలో సీజన్ వస్తుంది కదా, ఈ సీజన్కి నేను రెడీ చేస్తున్న సెటప్ని. సో నా సెటప్ మొత్తం రివ్యూ అండ్ ఫిట్టింగ్ చేసేది, సెట్ చేసేది, నా బండి గురించి మొత్తం మీకు రివ్యూ ఇస్తాను అనమాట. అప్పట్లాగానే ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది అనమాట. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డీజే ఆర్యన్ని. మా వాళ్ళందరూ రెడీ గుర్రు నేను ఎంటర్టైన్ చేయనికే. నరే ఓ పాటేసుకో. మట్టి తల్లి మునుగోడు మట్టి తల్లి. ఇదే మన ఆర్ఆర్ క్యాబినెట్. ఇక మనకి వుడ్ హ్యాండిల్సే ఉంటాయి. మేము ఇక్కడ మెటల్ హ్యాండిల్స్ మ్యాక్సిమం చేయం. మేము ఎవరైనా స్పెసిఫైడ్గా కావాలని అడుగుతూనే చేస్తాం. ఎందుకనంటే ఆ మెటల్ హ్యాండిల్స్ వల్ల దానికి స్క్రూ ఫిట్ చేస్తాం కాబట్టి వైబ్రేషన్కి ఆ స్క్రూస్ అనేవి లూజ్ అయిపోయి పర్ర అని సౌండ్ రావడం జరుగుతుంది. సో అట్లాంటివి ఏమి రాకుండా అవాయిడ్ చేయడానికి మేము ఇట్లా వుడ్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేస్తాం. మనలు పని చేయాలంటే తమాషా చేస్తాం. మా రాజ్యానికి కరెంట్ లేదు. మహోడు బిట్టు టైట్ చేయలేక వీడు అలానే ఇరక పెట్టింది. మనిషి ఆ గాడిద వీడు అర్థమవుతుంది నాకు. ఏంటికి రా మీరు పని మంచి మంచి ఆనిముత్యాలు వస్తాయి కానీ ఫ్రెండ్స్, వీడియో కాబట్టి మాట్లాడుతున్నాం. కొన్ని నాకు నట్లు ఇక్కడ పిచ్చరగూడెం మచ్చి తల్లి, మునుగోడు మచ్చి తల్లి, పోచంపల్లి మచ్చి తల్లి, రేవెల్లి మచ్చి తల్లి. యాక్చువల్గా కొత్త ఏం కాదు, పాత స్పీకర్లే. కొత్త అని అంటే రీకాల్ ఏం కాలేదు, కొత్త స్పీకర్లే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొనుక్కొచ్చినాయి. క్యాబినెట్ మాత్రం కొత్తది అనమాట, లేటెస్ట్ చేసిన. ఇంతకుముందుకు మన సెటప్లా ఇంతకుముందుకు మన సెటప్ మీద 4 స్కూపులు 2 టాప్స్ ఉంటుండే అనమాట. ఇప్పుడు మనం కొంచెం అప్డేట్ చేద్దామని చెప్పేసి 4 డ్యూయల్ వేయడం జరుగుతుంది. మనం 21 ఇంచ్ ఏం వేస్తలేము, 18 ఇంచ్ వేస్తున్నాం. ఎందుకనంటే 21 ఇంచ్ అనేది కొంచెం బడ్జెట్లో కానీ మన ఏరియాలో ఉన్న మార్కెట్ బట్టి మనము బిజినెస్ చేయాలి కాబట్టి, మా ఏరియాలో మార్కెట్ అయితే కొంచెము ఈ 18 ఇంచ్ డ్యూయల్ వేసి ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది అని చెప్పేసి నేను 18 ఇంచ్ డ్యూయల్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ పాత స్కూప్స్ అనేది సేల్ చేసాము. అదే స్పీకర్ తీసి దీంట్లో ఇస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నావు? అదే అది ఎప్పుడు ఒకటే సెటప్ ఉంచాను అనమాట.
ఏమన్నా నాకు ఏదైనా కొత్త ఐడియా వచ్చింది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఏమంటే నా సెటప్ సేల్ చేస్తా, మళ్ళీ కొత్త క్యాబినెట్లు కానీ కొత్త స్పీకర్లు కానీ తెచ్చి వేసి సౌండ్ చెక్ చేసి మళ్ళీ తర్వాత సేల్ చేస్తా. అంటే మనకి ఏది ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటా, ప్రయోగాలు చేసిన దాని ప్రకారమే మీకు అప్డేట్స్ ఇస్తుంటా అనమాట. ఇప్పుడే పిడి చేసావా? అన్ని కలిపి ఒకటేసారి ఇది ఉండు బిట్టు. అన్ని కలిపి మూతలు కూడా పిడి చేసు బాగు. అన్ని పిచ్చేది రాజు చెప్తే సార్ తెచ్చుకో, ఆడ ప్లగ్ పెట్టుకొని మిషన్ పెట్టుకో అట్లా అంట. కరీంనగర్ మచ్చి చికెన్, కరీంనగర్ పోచంపల్లి మచ్చి తల్లి, తిరారగూడెం మచ్చి తల్లి. ఇప్పుడు తీయకరా, ఎద్దు వద్దుదా. అరే ఛార్జింగ్ చెప్తున్నారు కావు. కరీంనగర్ మచ్చి ఒక 2 లైక్లు వేసుకొని అయ్యా చక్కగా కొడు గిద్దీరా అని మూడు చిత్ర నష్టబద్దల మడ్డు కరీంనగర్ మచ్చి తల్లి. రాజుకి ఆ పేరు ఎట్లా గాయించిన వివరించవా? కామరాజ్ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఆ కళ్ళల్లో కామం కనిపిస్తుంది. యాక్చువల్గా కామందుడు కాదు రాజు, కళ్ళు మాత్రం కళ్ళల్లో కామం అనేది ఉట్టి పడతా అనమాట. కావాలంటే మీరు కూడా చూడండి, క్లియర్ చూపిస్తున్నది. ఆ కళ్ళలో చూస్తేనే కదా ఏది మావాడు బిట్టుగా తెంగిండు. శ్రీకాంత్ పల్టీ మారో, క్యాబినెట్ పల్టీ మారో, పట్టి పిత్తాడు ఆగు. పిల్లలు లాభం రాజు 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 గుద్దలగా లోపలగా సరే కానీ అది ఏదో నాకు తెలియదు, నన్ను తిడతారు, నన్ను ఇంటి ముందర వేసింది అని నేను చెప్తే పురి 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 నువ్వు నరిగాడు కార్తలు బైక్ మీద పోయినాడు కథలు దగ్గర కార్య ఎందుకన్నా గిట్ట చేస్తాను.
మీటింగ్ ముందు వాడు మరి ఆయన మామూలు అక్కడ నడుపుతున్నట్టు ఇదే మన బండి టాటా 207 వెహికల్, ఇది మన డీజే సెటప్ కోసం. అండ్ ఇక్కడ షార్పీలు కూర్చోడానికి ప్లేస్ ఉంది. తమ్ముడు కొంచెం పట్టుతాం. ఎందుకురా మీరు ఇద్దరు గుడ్డ దింగించుకుంటారు? అందుకుంటారా ఎగ్గిని చెంపుకు పని చెప్తే లేపురా, అది ఒక్క మీద అయింది. ఏ నరిపోరా కిందికి ఫస్ట్ దీని మీద ఉండాలి ఖచ్చితంగా. మీద పెడతాం. ఏ టెక్నిక్ ఉపయోగించరు. ఫోకస్ అండ్ బిలీవ్. ఏ గీ పొరగానికి ఇస్తే గీ పొరగాడు ఏడబడతారా వెనక. పోరగాడు ఎందుకు, మంచి ఆటగాడే. అంతేనా? చిన్నగా పట్టుకురాదు. రాజుగారు ఎట్లా లోడ్ చేసుకుంటారు అంత పెద్ద బాక్సులు? ఇదే 4 mid 5HF టాప్స్. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2.5 years అవుతుంది. అప్పట్లో మనం ఫైబర్ ఆర్ఎన్స్ లేకుంటే నాకు మిడ్స్ ఎక్కువ కావాలని చెప్పేసి నేను ఈ టాప్లోనే స్పెషల్గా డిజైన్ చేయించుకున్నా.
టేబుల్ తీసుకురాలే 10 రూపాయలు అంట 5 రూపాయలు ఉన్నాయి అక్కడ ఏ టేబుల్ ఉన్నాయి కదా ఉన్నాయా ఉన్నాయి. హాయ్ గాయ్స్, అయితే మొత్తానికి అయితే సెటప్ మొత్తం ఫిట్టింగ్ చేసి లోడింగ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇట్లా అవుట్డోర్కి తీసుకొచ్చినాం సౌండ్ చెక్ చేద్దామని. టాప్లో పైన జాలీలు, టాప్ల మీద ఉన్న లైటింగ్ అనేది పాతది కదా, ఖరాబ్ అయిపోయింది. అందుకే కొత్తగా లైటింగ్ చేయడానికి పక్కింది అనమాట. అందుకే టాప్లో జాలీలు ఏం ఫిట్ చేయలే. అండ్ ఇప్పుడు మనము ఈ సెటప్ మొత్తం సెట్ చేసినాక మన సెటప్ లుక్ వచ్చేసి ఇట్లుందనమాట. చూసారుగా మన ఆరెంజ్ కలర్ సెటప్, బండి ఆరెంజ్ కలర్, బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో కాంబినేషన్లో సూపర్ ఉంది కదా బండి వచ్చేసి. ఇది మన సెటప్ ఇట్లుందనమాట. 4 డ్యూయల్ లోడ్లు, టాప్స్లలో 8 మిడ్, 6 ప్రెషర్ మిడ్, 4 HF అండ్ HF కోసం పైన బార్ కూడా చేపిద్దాం అనుకుంటున్నా. కొంచెం టైం పడుతుంది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. మనకి 2500 వాట్ బేసులు 4 ఉన్నాయి స్పీకర్స్, అంటే 2 బేసులు 2500 వాట్ ఇచ్చే స్పీకర్, వాటి 5000 వాట్ బేసెస్ 2, 4000 వాట్ బేసెస్ 2, వాటి కోసం 2 యాంప్లిఫైర్లు అండ్ మిడ్స్ కోసం 4 ఛానల్ యాంప్లిఫైర్ అండ్ HFకి ప్రెషర్కి 2 సపరేట్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి మనం తర్వాత దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి డ్రెస్, ఇది స్క్వేర్ డ్రెస్. మనం లైటింగ్ ఏం సెట్ చేయలేదు కానీ ప్రోగ్రామ్ ఏం చేస్తలేం కదా. ప్రోగ్రామ్ చేయడానికి ముందు రోజు మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మీరు తర్వాత ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ పెడుతూ ఉంటాం మన సెటప్ గురించి, మీరు చూడొచ్చు. ఇవే మన యాంప్లిఫైర్స్, DSP క్రాస్ ఓవర్, ఆడియో 260 అండ్ RR 4 ఛానల్ LM62. యాక్చువల్గా ఇవి సామాన్ ఇప్పుడు ఉన్నాయి కాదు, దాదాపు 2.5 years అవుతుంది కొని. అప్పటి నుంచి ఇవే నడుస్తున్నాయి అనమాట. అండ్ జనరేటర్ వచ్చేసి ఇదే మన 25 kV జనరేటర్. యాక్చువల్గా ఇంత లోడ్కి మనం 40 kV లేదా 30 kV వాడితే అవుట్పుట్ అని మంచిగా ఉంటుంది. మన దగ్గర అంతకుముందు స్కూప్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇదే జనరేటర్ వాడేది. సో ఇప్పుడు కూడా సౌండ్ చెక్ ఇదే చేస్తున్నాం. వీలుంటే మ్యాక్సిమం 40 kV లేదా 30 kV వేయడానికి ట్రై చేస్తారనమాట. అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లుంటుందో దీనిపైన.